ఇప్పటిదాకా మనం చైల్డ్ డెవలప్మెంట్లో జరిగిన క్లాసెస్ అని చూసాం. ఇప్పుడు వచ్చేసి మనకి వైయక్తిక భేదాలు అని అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. ఏ ఇద్దరు అనే వ్యక్తులు కానీ సేమ్గా ఉండరు. యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు అనే వాళ్ళు ఎప్పుడైనా సరే సేమ్గా ఉండరు. ఇలా ఉండకపోవడాన్ని వైయక్తిక భేదాలు అని అంటారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చినప్పుడు అంటే మాటల్లో కానీ పొడవులో కానీ దేంట్లో అయినా సరే డిఫరెంట్గా ఉంటుంది. సో వీటిని వైయక్తిక భేదాలు అని అంటారు. ఆలోచనలో కానీ దేంట్లో అయినా సరే ఇద్దరు డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ కవలలు కూడా వేరే విధంగా ఉంటారు. సో ఒక సమరూప కవలలు అని అంటే ఒకే వ్యక్తికి పుట్టిన ఇద్దరు కవలలు కూడా సేమ్ ఉండరు. వాళ్ళలో వేరే వేరే లక్షణాలు అనేటివి తేడాలు ఉంటాయి. సో వైయక్తిక భేదాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఏమవుతుందనంటే ప్రతి విద్యార్థి ఒక రకంగా ఉంటాడు, చాలా రకాలుగా ఉంటాడు. సో అందరికీ వైయక్తిక భేదాలు అనేవి అర్థం చేసుకొని క్లాసులు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వైయక్తిక భేదాలు అనేవి ఇద్దరు సేమ్గా ఉండరు అనే విషయం మీద మనకు ఆధారపడి ఉంటుంది. సో ఈ వైయక్తిక భేదాలు అనేటివి మనకు రెండు రకాలు. ఈ రెండు రకాలు వచ్చేసి ఫస్ట్ రకం వచ్చేసి అంతర్వ్యక్తిగత భేదాలు, రెండోది వచ్చేసి వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. అంతర్వ్యక్తిగత భేదాలు అని అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చి చెప్పినప్పుడు అనంటే రాము పని బాగా చేయగలడు, సురేష్ పని బాగా చేయలేడు అని ఇతరులతో పోల్చి చెప్పినప్పుడు దాన్ని ఏమంటారు అంటే అంతర్వ్యక్తిగత భేదాలు అని అంటారు. అనంటే ఇతరులతో పోల్చినప్పుడు అనంటే ఒక ఆమె పాటలు బాగా పాడుతుంది, ఇంకొక ఆమె పాటలు బాగా పాడదు అని వేరే వాళ్ళతో పోల్చి చెప్పినప్పుడు దాన్ని అంతర్వ్యక్తిగత వైయక్తిక భేదాలు అని అంటారు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అని అంటే వాళ్ళతో వాళ్ళని పోల్చి చెప్పినప్పుడు వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అని అంటారు. మామూలుగా ఎలా అని అంటే కిరణ్ మ్యాథ్స్ చేయగలడు కానీ కిరణ్ సైన్స్ చేయలేడు. కిరణ్ ఒక పని బాగా చేయగలడు, మ్యూజిక్ వాయించగలడు కానీ కిరణ్ డ్యాన్స్ చేయలేడు. అలా ఒకే వ్యక్తిలో అదే అంశం వేరే వేరే అంశాన్ని చెప్తే వాటిని వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అని అంటారు. ఈ వ్యక్తంతర్గత వైయక్తిక భేదాల గురించి గాల్టన్ అనే శాస్త్రవేత్త హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం రాశాడు. ఇతనే ఫాదర్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. సో ఈ వైయక్తిక భేదాలు అనేటివి పరిసరాలు మరియు అనువంశికత అనేటివి కారకాలు ఉంటాయి. ఎందుకనంటే తెలివైన పిల్లలకు తెలివైన వాళ్ళకి తెలివైన పిల్లలు పుట్టడం ద్వారా ఏమవుతుందనంటే వాళ్ళు కూడా తెలివిగల ఉండడం వల్ల వాళ్ళకి యాక్చువల్గా ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. కొందరు అనే వాళ్ళు తెలివిగా పుడతారు, కొందరు అనేది తెలివి తక్కువగా పుడతారు. తెలివిగా పుట్టిన వాళ్ళు ఏంటిదనంటే వాళ్ళ ప్రజ్ఞాలబ్ధి కానీ ఇంటెలిజెన్స్ కానీ వేరే రకంగా ఉంటుంది. సో వాళ్ళకి అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొందరు పరిసరాలు అని అంటే కొందరు జీవించే పరిసరాలు ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ ఈ వైయక్తిక భేదాలకు అనేటి కారణంగా ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి అందుబాటులో ఉండే రిసోర్సెస్ ద్వారా వాళ్ళు చదువుకునే విధానం కానీ వాళ్ళు జీవించే విధానం కానీ వేరే రకంగా ఉంటుంది. సో దీన్ని పరిసరాలు అనువంశికత అని అంటారు. ఈ పరిసరాలని అనువంశికతను ప్రభావితం ఇందులో కొన్ని కారకాలు ఉంటాయి ప్రభావితం చేసి. ఒకటి అభిరుచి అని అంటే స్వభావం, ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలిపేదే అభిరుచి అని అంటారు. అభిరుచి అనేది పరిసరాల ప్రభావం వల్ల ఉంటుంది. అంటే మామూలుగా పాటలు పాడడం కానీ దాని ద్వారా కానీ ఈ అభిరుచిని మనం అభిరుచి అనొచ్చు. రెస్పాన్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు అని అంటే ఒక వ్యక్తి యొక్క ఇష్టాల గురించి తెలుసుకునడాన్ని అభిరుచి అంటారు. వైఖరి అని అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తుండో, ఒక విషయం పట్ల ఏ రకమైన వైఖరి కలిగి ఉన్నాడు, ధనాత్మక వైఖరి కలిగి ఉన్నాడా లేకపోతే రుణాత్మక వైఖరి కలిగి ఉన్నాడా అనే దాన్ని ఫ్రీమన్ అనే శాస్త్రవేత్త తెలిపింది. తర్వాత వచ్చేసి ఆత్మభావన అంటే తన గురించి తాను తెలుసుకోవడాన్ని ఆత్మభావన అని అంటారు. అంటే ఆత్మభావానికి ఆదర్శాత్మభావానికి తేడా ఉంటుంది. ఆత్మభావన అంటే తన గురించి తాను తెలుసుకోవడాన్ని ఆత్మభావన అని అంటారు. ఆదర్శాత్మభావన అని అంటే ఒక వ్యక్తిని ఊహించుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఊహించుకున్న దానికి చేరితే దాన్ని ఆదర్శ ఆత్మభావన అని అంటారు. వాస్తవిక ఆత్మభావన అంటే తను ఉన్న స్థితిని వాస్తవిక ఆత్మభావన అంటారు.
ఆదర్శాత్మభావంతో పోల్చినప్పుడు తాను ఉన్న స్థితిని పోల్చుకున్నప్పుడు దాన్ని వాస్తవిక ఆత్మభావన అని అంటారు. సాధన అని అంటే మనం క్లాసులు చెప్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అందరూ ఒకే విధంగా అందుకోలేరు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళలో సాధన అనేది పెరుగుతుంది. సో దీన్ని సాధన అంటారు. ఈ వైయక్తిక భేదాలన్నింటినీ ప్రాజెక్ట్ పద్ధతిలో కానీ కృత్యాధార పద్ధతిలో కానీ, ప్రాజెక్ట్ పద్ధతి అని అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ ఇచ్చేసి పిల్లలకి మీరు అలా చేయండి, ఈ బుక్స్ తీసుకొని ఆ బుక్స్ తీసుకొని ఈ పటాలు అనేటివి సేకరించండి అని చెప్పడం ప్రాజెక్ట్ పద్ధతి. కృత్యాధార పద్ధతి అని అంటే ఒక ప్రయోగాన్ని నిర్వహించడం అని అంటే ప్రయోగాలు చేపట్టడం ద్వారా దాన్ని కృత్యాధార పద్ధతి అని అంటారు. తర్వాత వచ్చేసి ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటిది అని అంటే ఇంటెలిజెన్స్ అని అంటే మనకి ఇంటెలిజెంట్ కోషెంట్గా పేర్కొంటారు. తెలివితేటలు కాని ప్రజ్ఞ అని అంటారు. తెలివితేటల్ని ప్రజ్ఞ అంటారు. మామూలుగా తెలివితేటల్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ కానివి ఏంటిది అని అంటే జ్ఞానం అనేది మనకి అనువంశికంగా వస్తుంది అని అంటే మనకు స్వతసిద్ధంగా వస్తుంది. ఈ జ్ఞానాన్ని మనం ప్రజ్ఞ ద్వారా మెరుగుపరచుకోగలం. కానీ ప్రజ్ఞని మెరుగుపరచుకోలేము, కానీ జ్ఞానాన్ని మెరుగుపరచుకోలేము. జ్ఞానం పెరుగుతుంది కానీ ప్రజ్ఞ అనేది పెరగదు. జ్ఞానం అనేది అనువంశికంగా వస్తుంది. సృజనాత్మకత అంటే అంతర్గతంగా మానసికంగా ఉండే శక్తుల్ని సృజనాత్మకత అని అంటారు. యాక్చువల్గా కొంతమందికి అనేది సృజనాత్మకత అనేది క్యూరియాసిటీ అంటే కొత్త ఆవిష్కరణలు అనేటివి దారితీయడానికి అనేది సృజనాత్మకత అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రజ్ఞ అనేది ఓన్లీ ఒక డెఫినేషన్ మాత్రమే ఇవ్వగలుగుతుంది, అంటే ఒక సమస్యకు ఒక పరిష్కారం మాత్రమే ఇవ్వగలిగేది ప్రజ్ఞ. కానీ సృజనాత్మకత అలా కాదు, ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఇవ్వగలిగింది సృజనాత్మకత. తర్వాత వచ్చేసి సహజ సామర్థ్యం అంటే స్వతసిద్ధంగా అతనిలో ఉండే లక్షణాలని సహజ సామర్థ్యం అంటారు. దీన్ని శిక్షణ ద్వారా మనం ఎక్కువగా తెచ్చుకోవచ్చు, కానీ ఇది ఒకే రంగానికి పరిమితం అవుతుంది. మామూలుగా చెప్పుకోవాలంటే సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ క్రికెట్లో చేసినంతగా వేరే స్పోర్ట్లో చేయలేరు. ఎందుకనంటే ఇది ఒకే రంగానికి పరిమితం అవుతుంది. ఇది సహజ సామర్థ్యం. మామూలుగా వాళ్ళు ఫుట్బాల్ ఆడమనండి, అది మామూలుగా ప్రజ్ఞ కిందికి వస్తుంది. కానీ వాళ్ళు క్రికెట్ ఆడే స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు ఒక సహజ సామర్థ్యం అంటే న్యాచురల్ ఎబిలిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇది సహజ సామర్థ్యం. స్మృతి అని అంటే మనం చదివిన దాన్ని కానీ విన్నదాన్ని కానీ కొంతకాలం పాటు గుర్తుంచుకునే దాన్ని స్మృతి అంటారు. తర్వాత మనకి థార్న్డైక్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞని 3 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి వచ్చేసి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటిదనంటే మనకు కనిపించని అంశాలని కూడా ఆలోచించడాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు. ఇది అమూర్త ప్రజ్ఞ అనేది ముందు మెదడు లేదా మస్తిష్కం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. యాంత్రిక ప్రజ్ఞ అంటే చలన కౌశలాలు కానీ మనం యంత్రాల ద్వారా చేసే దాన్ని కానీ అవి ఉపయోగించి చేసే పనులు కానీ అవన్నీ వచ్చేసి యాంత్రిక ప్రజ్ఞ కిందికి వస్తాయి. ఇవి మధ్య మెదడు అనేది దీనికి ముఖ్యమైనది. తర్వాత వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తి మాటలు అనేది ఇతర వ్యక్తుల్ని ఆకర్షించుకునే ప్రజ్ఞ వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ. అంటే సేల్స్ మ్యాన్స్ కానీ వాళ్ళు వచ్చేసి చేస్తారు, అది సాంఘిక ప్రజ్ఞ. ప్రజ్ఞ యొక్క మాపనాన్ని బినే, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆల్ఫ్రెడ్ బినే అనే శాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఇతను మానసిక వయస్సు కోసం ఒక ఉద్యమాన్ని నడుపుతాడు. ఈ మానసిక వయస్సు యొక్క తెలిపిందే బినే అనే శాస్త్రవేత్త, ఆల్ఫ్రెడ్ బినే. ఇతను 1905లో బినే సైమన్ అనే పరీక్ష నిర్వహిస్తాడు. ఇందులో అంశాలు 30 ఉంటాయి. ఇది 3 నుంచి 13 సంవత్సరాల పిల్లలకి నిర్వహిస్తాడు. తర్వాత 1908లో 59 అంశాలతోటి మళ్ళీ నిర్వహిస్తాడు. 1911లో 54 అంశాలతోటి నిర్వహిస్తాడు. తర్వాత 1936లో టెర్మన్ అనే శాస్త్రవేత్త 90 అంశాలతో 3 నుంచి 14 సంవత్సరాలకి నిర్వహిస్తాడు. అంటే మానసిక వయస్సు అనేది ఇంటెలిజెంట్ కోషెంట్ ఎలా ఉన్నది తెలుసుకోవాలని. 1937లో మెర్కిల్ అనే శాస్త్రవేత్త 129 అంశాలతోటి రూపొందించిన ఒక పట్టిక తయారు చేసి వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చేసి
వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది టెస్ట్ చేస్తారు. ఈ ప్రజ్ఞాలబ్ధి అనేది MA/CA/100 ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే మెంటల్ ఏజ్ బై కామన్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ అండ్ కరెంట్ ఏజ్ అన్నట్టు ఇది. మెంటల్ ఏజ్ అని అంటే మానసిక వయస్సు, కరెంట్ ఏజ్ అని అంటే వాస్తవిక వయస్సు. ఇది వచ్చేసి మనకి వైయక్తిక భేదాలు. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఆ లెసన్స్ అయిపోతే మనకు అయిపోయినట్టే. సో మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.